సార్ నమస్కారం. బీజేపీలో ఈటల రాజేందర్కు జనాలలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి కావాలంటే తప్పేం లేదే. 2029లో తెలంగాణలో బీజేపీ 100% ఎగురుతుంది. బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ను అనవసరంగా మేము ఎవరికి వాళ్ళు అంటారా బాయ్, దేశద్రోహులు భారతదేశం తిండి తింటూ భారతదేశం లోపల ఉంటూ. నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు మరొకసారి చల్లగాలి వెంకటరాజు గారిని మన స్టూడియోకి పిలిచాము. నరేంద్ర మోదీ విచార్ మంచ్ సాంస్కృతిక కార్యదర్శి, దాంతోపాటు బీజేపీ ప్రచార కార్యకర్త. ఆయన అంటుంటారు కానీ బీజేపీ ప్రచార కార్యదర్శి ఇచ్చినా కూడా తప్పలేదు. ఆయనకి అంత బీజేపీ పార్టీకి అంత సేవ చేస్తున్న వ్యక్తి. హిందుత్వం కోసం మరియు బీజేపీ కోసం ఆయన ఎనలేని సేవలు గత నాకు తెలిసి ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి అందిస్తున్నాడు. అయితే నిన్న నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి కాలం 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంకల్ప సభ అని చెప్పేసి ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఆయన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నిన్న ఒక సంకల్ప సభ నిర్వహించారు. దాని గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం చల్లగారి వెంకటరాజు గారితో. సార్ నమస్కారం. నమస్కారం. ఆయుష్మాన్ భవ. బాగున్నారు సార్? బాగున్నా. సంకల్ప సభ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి కాలం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇంకా 4 సంవత్సరాలు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నా ఎలక్షన్ల ముంగడు పెట్టాల్సిన విజయోత్సవ సభలు లాగా అనిపించింది. అది ఇప్పుడు ఎందుకు పెట్టారు? 11 సంవత్సరాల సభ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏంది, తెలంగాణలో ఏమైనా స్టెప్ తీసుకుంటున్నారా బీజేపీ? తెలంగాణ స్టెప్ కాదు బాబు. 11 సంవత్సరాలు పరిపాలన లోపల నరేంద్ర మోడీ గారు అంటే ప్రజలకు ఏమేమి సేవ చేసినారు. ఇప్పుడు ఆ సేవ చేసి చెప్పంటే మనకు ఒక 10 గంటలు కూడా సరిపోదు. విదేశీ నీతి కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, పేదలకు రకరకాల సేవలు ఏదైతే చేసిండో అవన్నీ కూడా ఒకసారి మననం చేసుకోవడం అన్నమాట. ప్రజలకు తెలుసు, కానీ ప్రజలకంటే ఇంకా మళ్ళీ కూడా చెప్పడం అన్నాడు. వికసిత్ భారత్గా అటు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా 11 సంవత్సరాల పరిపాలన లోపల చేసిండ్రు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 24 గంటల లోపల మనం కొంచెం బాగా రెస్ట్, కానీ ప్రతిరోజు 20 గంటలు పనిచేసేది కేవలం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఆయన చూడండి మొన్న అంటే ఎన్ని విషయాలు అంటే చాలా చాలా విషయాలని పెహల్గాం లోపల అంటే అడిగి నీ మతం ఏంది అని అడిగి పాకిస్తాన్ మనతో డైరెక్ట్ యుద్ధం చేయలేదు. డైరెక్ట్ యుద్ధం చేస్తే ఒక 1 అవర్ లోపల పాకిస్తాన్ భస్మం అయిపోతుంది. కానీ 1947 నుండి వాళ్ళు చేస్తున్న పని ఏంది? భారతదేశానికి ముస్లిమ్స్ రావాలి, ముస్లిం టెర్రరిస్ట్ రావాలి. దురదృష్టం ఏంటంటే భారతదేశం తిండి తింటూ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ పాట పాడే దేశద్రోహులు, దుర్మార్గులు చాలామంది వాళ్ళ కశ్మీర్ లోపల షెల్టర్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి నువ్వు పోయి నరేంద్ర మోడీకి చెప్పుకోపో, నేను చంపుతున్నావు అంటే బట్టలు మీకు తెలుసు, ఆ విషయాన్ని కూడా తెలుసు. ఓకే సార్, అదంతా ఓకే. ఇప్పుడు నిన్న జరిగిన సంకల్ప సభలో కార్యక్రమం ఏం తీసుకున్నారు, ఏం చెప్పారు, జనాలకి ఏం చెప్పారు? అదే ఇప్పుడు ప్రతి విషయం అన్నమాట. ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. సింధు నది జలాలు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే సింధు నది జలాలు అయింది. ఇప్పుడు 47 నుండి 60 లోపల ఈ నెహ్రూ ఒక ఇది చేసుకున్నాడు. వాళ్ళకి వాటర్, వాళ్ళు మన దగ్గర వచ్చే వాటర్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం? అయితే మనం ఇస్తాము, కానీ వాళ్ళు చేయాలంటే టెర్రరిస్ట్ క్యాంప్లను పాకిస్తాన్లో ధ్వంసం చేయాలి, టెర్రరిస్టులు మనకు అప్పచెప్పాలి, అప్పుడు ఈ వాటర్, అందుకొరకు ఈ వాటర్ను బంద్ చేసినాం. అయితే భారతదేశము నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన ఏదైతే ఉందో, సేవా సుపరిపాలన, పేదల సంక్షేమం, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఈ 4 నినాదాలతోటి ప్రజలకు మనం ఈ 11 సంవత్సరాల లోపల ఏ విధంగా మనం సేవ చేస్తున్నాము. ఇంకొక విషయం చెప్తా, భారతదేశం అంటే పక్కకు పెట్టు, భారతదేశం లోపల ఉన్న వాళ్ళ సంగతి పక్కకు పెట్టు, 23 విదేశాల వాళ్ళు ఆ దేశాల యొక్క అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చారు. అయితే నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు, వరల్డ్ లీడర్ అని చెప్పి ఆస్ట్రేలియా ప్రధాని అన్నాడు. వింటున్నావా? అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఇలాంటి ప్రధానమంత్రి మాకుంటే ఎంత బాగుండని చెప్పి ఎన్నో దేశాల ప్రైమ్ మినిస్టర్స్ ప్రజలు అనుకుంటున్నారు. ఆ యొక్క అయితే ప్రస్తుతం ఏంటంటే బీజేపీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా సేవలు చేసిన పబ్లిక్
ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ బాబు. ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉంది, మనం ఇల్లు కట్టుకుంటాం, పెళ్లి చేసుకుంటాము, పిల్లలు, ఇది ఒకరోజు గ్యాస్ తెచ్చుకుంటాము, సరే ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాము. ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నమాట. ఈ భారతదేశం లోపల కూడా ఈ అభివృద్ధి అనేది ఒక దగ్గర డ్రాప్ కావడానికి వీలు లేదు. కానీ ఆ భారతదేశానికి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలను ప్రజలకు మళ్ళొకసారి చెప్పడానికి అన్నమాట. పర్టికులర్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ కావచ్చు, బీసీ నినాదం అనేది చాలా జరుగుతుంది. బీసీ నినాదం పెరిగింది, ప్రజలలో కూడా ఒక చైతన్యం వచ్చింది. పర్టికులర్గా ఈటల రాజేంద్ర గారి కాన్స్టిట్యున్సీలో అంటే ఈటల రాజేంద్ర గారి ఆధ్వర్యంలో అది సభ నిర్వహించినట్టు కనిపిస్తుంది. ఎందుకు ఆయనను ఎక్స్పోజ్ చేసి ఏమన్నా బీజేపీ అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏమన్నా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? చాలా రాంగ్ అది 100% నేను ఖండిస్తున్నా. ఇది ఎంత కూడా రాజేంద్ర గారు ముఖ్యమంత్రి వినండి, కావద్దని కాదు. బీజేపీ పార్టీ లోపల ఒక గొప్పతనం చెప్తా. ఒక మామూలు కార్యకర్త బీజేపీ కేంద్రం లోపల జాతీయ అధ్యక్షుడు అవుతాడు, రాష్ట్రం లోపల అధ్యక్షుడు అవుతాడు. ఒక మామూలు బీజేపీ కార్యకర్త. వింటారా? ప్రతి ఒక్కరికి కూడా బీజేపీలో ఉన్న కార్యకర్త కానీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి కావాలంటుంది, ఎంపీకి ప్రధానమంత్రి కావాలి. ఇది ప్రజాస్వామ్యం, దీంట్లో తప్పేం లేదు. ఆయన కానీ నిన్న మీటింగ్కి మీరు రావాల్సి ఉండే, వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చిండ్రు. అక్కడ కులాలు కాదు, నువ్వు బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, లేకుంటే హయ్యర్ క్లాస్ కాదు, అగ్ర కులాలు కాదు, ప్రతి ఒక్కరు వచ్చిందనమాట. ఇక్కడ ఆ ఉద్దేశంతో ఈ యొక్క సభను మన ఈటల రాజేందర్ గారు నిర్వహించలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈటల రాజేందర్ గారి లోపల ఉన్న గొప్పతనం ఇంకో విషయం చెప్తున్నా. ప్రజలు ఏం చేస్తారంటే గెలిపిస్తారు, పనుల గురించి వెళ్ళిపోతారు, ఒక లీడర్ ఇంటికి వెళ్ళిపోతారు, సార్ ఈ పని చేయండి. కానీ ఈటల రాజేందర్ గారు ప్రజల లోపలికి వచ్చి ప్రజలకు మమేకమై, మీకు తెలుసు కదా, కొందరు ల్యాండ్ను కబ్జా చేస్తే పోయి చెంప మీద కొట్టి మొత్తం చేసిండు ఆయన. అయితే ఆయన ప్రజల లోపలికి కలవడం అన్నమాట. నిన్న మేము ఏం చేసినామంటే ఒకటి మెడికల్ క్యాంప్ పెట్టినాం, గోపురం రమణారెడ్డి గారు అని చెప్పి. ఓకే అటువైపు వెళ్దాము. అదే ఆయన, మీరు బీజేపీ వాళ్ళు ఆయన మీద చూపిస్తున్న ప్రేమ, తెలంగాణలో బీసీ వాదం అనేది బలంగా బలపడుతుంది. దానికి ఈటల రాజేందర్ అనేది ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా యాప్ట్ క్యాండిడేట్. బీజేపీలో ఈటల రాజేందర్కు జనాలలో మంచి స్పందన ఉందని బీజేపీ ఈటల రాజేందర్ను ముందు పెట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అదంతా కూడా నువ్వు మళ్ళీ అదే ప్రశ్న ఇస్తున్నావు బాబు. నువ్వు అక్కడ ఏంటంటే బీజేపీ లోపల ఏంటంటే ఎవరైనా కూడా కష్టపడాలి. అక్కడ నువ్వు బీసీ అని, ఎస్టీ అని, రాజేంద్ర గారు కూడా కష్టపడతారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ప్రతి ఒక్కరు కష్టపడతారు. తెలంగాణ గురించి నాకు తెలిసి, అంటే బీజేపీలో చాలా మందికి తెలిసిన ఈటల రాజేందర్ గారుకి తెలంగాణ నెగిటివిటీ గురించి, దేశం కోసం, ధర్మం కోసము, దేశం అన్ని తెలుసు. కానీ తెలంగాణ కోసం ఇంచు పాటు ఏ విషయమైనా ఆయన క్షుణ్యంగా తెలుసు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అంటే ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి అనే వ్యక్తి ఆయన ఆధ్వర్యంలోనే ఈ సభ జరగడం, మీడియాకు కానీ లేకపోతే బీజేపీ వర్గాల్లో కానీ వేరే ఇతర పార్టీలలో కానీ ఆయనను కేంద్రంగా చేసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలోకి వెళ్తారు అనే సంకేతాలు బీజేపీ ఏమైనా పంపుతుందా? ఆ విషయము బీజేపీ పార్టీ చూసుకుంటుంది, హైకమాండ్ చూసుకుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, బీజేపీ లోపల ఎట్లుంటే ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి కావాలంటే తప్పేం లేదే. కానీ ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మాత్రమే ఈ సభ పెట్టిండనేది తప్పు. ఇది భారతదేశం మొత్తం కూడా ఈ వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకురావడానికి. అదేవిధంగా మరి ఈటల రాజేందర్ కూడా వారు ఎంపీగా ఎన్నికై సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లోపల ఆయన 7 సెగ్మెంట్ లోపల, అంటే భారతదేశం లోపల అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మీకు తెలిసిన విషయమే. మరి ఏ విధంగా కార్యక్రమం చేస్తున్నాడు ఆయన కూడా నరేంద్ర మోడీ గారిలాగా 20 గంటలు ప్రతిరోజు కూడా కష్టపడుతున్నాడు. అంత కష్టపడి ప్రజలకు అన్నా అంటే నేను ఉన్నా అని కాదు, నేను ఉన్నా అని చెప్పి ఆయన బదులు ప్రజల లోపలికి వెళ్ళి చేస్తున్నాడు. అన్న అనకముందుకే వెళ్ళిపోతారు, అనకముందే వెళ్ళి ప్రజలు. నిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న మేమందరం కూడా మీటింగ్ అయిపోయింది, బ్రహ్మాండంగా అయిపోయింది. ఆయన తర్వాత కూర్చొని మేము మామూలుగా మాట్లాడుకుంటున్నాం బీజేపీ గురించి, అది మాట్లాడుతుంటే ఆయన అప్పటికి పాపం అన్నం కూడా తినలేదు. ఆయన ఎమ్మడి పోవడము, కార్యకర్తలు ఫోటోలు దిగడము, అది ఇది ఉంది కదా. ఆయన అప్పటికి టైం 4 అవుతుంది, అన్నం తినకుండా మా దగ్గరికి వచ్చి మాతోటి మేము చేసిన రక్తదాన శిబిరము, తర్వాత మెడికల్ క్యాంప్ గురించి మొత్తం 4 మాటలు మాట్లాడి అందరితోటి కలిసి సంతోషపడు. దట్ ఈజ్ ఈటల రాజేందర్ అన్నమాట.
ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాల గురించి నేను ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతున్నాను. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే బీజేపీ పార్టీ స్థాపన జరిగిందో, ముఖ్యంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వాళ్ళందరూ కూడా బీజేపీ ఎక్కడి నుంచి ఏమైంది, అద్వానీ గారు రథయాత్ర, తర్వాత వాజ్పేయి గారు ఏం చేసిండ్రు, కార్గిల్ యుద్ధం కానివ్వండి, అవి ప్రతి ఒక్కటి అనమాట. అంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ లోపల ఏ విధంగా 11 సంవత్సరాల సుపరిపాలన లోపల నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యం లోపల అవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టినామన్నమాట. సరే, ఓకే సార్. ఇప్పుడు సార్ ఈటల రాజేందర్ గారు వచ్చి పక్కన పెడదాం. పక్కన పెట్టామంటే మళ్ళీ మ్యాటర్ ముఖ్యమంత్రి ఒక విషయం చెప్తా. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా ప్రతి నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారిని, ఈటల రాజేందర్ గారిని చూసి నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే బీజేపీ వాళ్ళే కాదు, ప్రతి నాయకుడు కూడా, అంటే వేరే పార్టీలో ఉన్నవాళ్ళు మాకేం శత్రువులు కాదు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నాయకుడు అన్న తర్వాత ప్రజల సంక్షేమానికి కృషి చేయాలి, అప్పుడే నాయకుడుగా వాడు నిలబడతాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశాలు కూడా ఎందుకు మెచ్చుకుంటున్నాయి? భారతదేశం లోపల అందరూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఆ 4 నినాదాలే కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండాలనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానీ మంచి సేవలు చేస్తున్నారు. అది ప్రజలకు తెలియజెప్పడానికి చేసినాం. రైట్ సార్, అది ఓకే. దాని తర్వాత ఈటల రాజేందర్ గారిని ముందు పెడుతుంది అనేది అంటే మీరు కాదు, పార్టీ నిర్ణయాలు, అది పార్టీ ఎవరి ముందు వెనకాల కాదు, పార్టీ ముందు అని అంటున్నారు. అది ఓకే. ఆ పార్టీ గురించి వస్తున్నా. 2029లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందా? 100% ఎగురుతుంది. దేశభక్తులు అందరూ ఓట్లు వేస్తే. అంటే దేశభక్తులు అంటే ఓన్లీ హిందువులేనా? ఇక్కడ హిందువులు అని అడగండి మీరు. మేము ఇందాకనే నేను చెప్పిన సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అన్నాం మేము తప్ప ఓన్లీ హిందువులని బీజేపీ ఎప్పుడు కూడా అనలేదు. దాన్ని వక్రీకరిస్తున్నారు. మతతత్వ పార్టీలు అన్నీ కలిసి ఒక సమూహం అయిపోయింది. కానీ బీజేపీ పార్టీకి అటువంటిది ఎప్పుడు కూడా లేదు. ఈటల రాజేందర్ గారు అభిమానులకు ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాంట్లో తప్పేం లేదే. వేరే నాయకులు ఉంటారు, వేరే వాళ్ళు ప్రతి ఒక్కరు దాంట్లో ఏ మాత్రం తప్పలేదు. కానీ నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా భారతదేశం లోపల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దురదృష్టం ఏంటంటే దేశభక్తులు పోలింగ్ డేను హాలిడేగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, దేశద్రోహులు భారతదేశం తిండి తింటూ భారతదేశం లోపల ఉంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పాటలు పాడుతూ భారతదేశాన్ని మతతత్వ రాంగజ్యంగా చేయాలనే మనుషులు కాశ్మీర్ లోపల ఏమవుతుంది? టెర్రరిస్టులకు షెల్టర్ ఎవరిస్తున్నారు? మీరు బాగా గమనించండి. మీరు కాశ్మీర్ లోపల ఇప్పుడు పండితులు లేరు. కాశ్మీర్ ఫైల్ సినిమా చూసినారా మీరు? చూడండి, చావా సినిమా చూడండి. మీరు కాశ్మీర్కి పోతున్నారు, తెలంగాణలో ఉండండి. మీరు తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా. తెలంగాణలో బీజేపీ అధికారంకి వస్తుందని మీరు కలగంటున్నారా? కలగాదు, ఇది నిజము. ఒకప్పుడు 2 సీట్లని ఇందిరాగాంధీ గారు నవ్వేది ఇట్లా. బీజేపీ అద్వానీ గారు, వాజ్పేయి గారు, వీళ్ళిద్దరు మన ఇక్కడ జంగారెడ్డి గారు గెలిచిండ్రు. ఇద్దరు ఏం చెప్పినా ఈరోజు ఎన్ని సీట్లు? ప్రజల లోపల చైతన్యం వస్తుంది బాబు. బీజేపీ కళలు కాదు, పగటి కళలు కాదు. ఇది ఖచ్చితంగా జరగబోయే నిజము. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, బీజేపీ జెండా ఎగురుతుంది తెలంగాణ లోపల. పక్కాగా చెప్తారు 100%, 100%. కానీ బీజేపీ పార్టీలో అంతర్గతంగా అంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో ఒకరికి సయోధ్య లేదు అనేది నిజమే కదా? శుద్ధ అబద్ధం అది. నిజం సార్. నువ్వు నిజమని నువ్వు అంటున్నావు బాబు. ఇప్పుడు మీ ఇంటి లోపల ఎంతమంది? ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, ఒక 5 మంది ఉన్నారు అనుకో. మీరు 5 మంది అందుకు మీ పిల్లలే ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినవి వింటారు వాళ్ళు. ఒక్కొక్కరి ఒక్కొక్క భావాలు ఉంటాయి. ఇప్పుడు భార్యది ఒక మనస్తత్వము, భర్తది ఒక మనస్తత్వము, అన్నది ఒక మనస్తత్వము, తమ్ముది ఒక మనస్తత్వము, వరదలది పిల్లలది ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఇక్కడ కూడా అంతర్గతంగా భేదాలు మాత్రం లేవు. లోపల ఒకవేళ ఏమున్నా కూడా టోటల్గా అందరి దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేది కేవలం బీజేపీ మాట. చివరగా బీజేపీ హైకమాండ్ ఏదైతే చెప్తుందో, ఒక మామూలు కార్యకర్త అంటే నీలాంటి కార్యకర్త ఒకవేళ ఉన్నా కూడా ఆయనకు ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే ఓకే అంటారు, ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఓకే అంటారు. ఇప్పుడు మీరు చూసింది కదా, ఢిల్లీ లోపల ఎన్నో పేర్లు వచ్చినాయి. ముఖ్య ఎలక్షన్స్ అయిన తర్వాత రేఖా గుప్తా గారి పేరు చెప్పిండ్రు, ఓకే చేసినాం. అదేవిధంగా రాజస్థాన్ లోపల, మధ్యప్రదేశ్ లోపల, ఛత్తీస్గఢ్ లోపల. అవునా? ఇదన్నమాట, ఇది బీజేపీలో ఒక గొప్పతనం అన్నమాట. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పోటీయా, బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి పోటీయా? అదేం కాదు, ప్రతి పార్టీ కూడా గెలవాలనే ఉంటుంది. ప్రతి పార్టీకి కూడా గెలవాలని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా గెలవడం అనుకో, నీకు గెలవాలి ఉంటుంది, నాకు గెలవాలి ఉంటుంది, XYZ అందరికి గెలవాలి ఉంటుంది. కానీ అంతిమ నిర్ణయం, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. ఇప్పుడు మాత్రం బీజేపీకి చాలా 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 అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా
బీజేపీ గెలుస్తుంది, గెలవడానికి మేము ప్రయత్నిస్తాం. స్థానిక సంస్థలలో మీరు సర్పంచ్లు నిలబెడతారా బీజేపీ? 100% నిలబెడతాం. ఎందుకు నిలబెడతాం? తప్పకుండా నిలబెడతాం. వస్తుందా మన లీడ్ ఇస్తుందా? 100% వస్తుంది, రావాలని మేము ప్రయత్నిస్తాం. బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ ను అనవసరంగా మేము పోగొట్టుకున్నామని చెప్పేసి ప్రజలు ఫీల్ అవుతారని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా. లేదు, అదంతా కూడా ఎవరికి వాళ్ళు అంటారు అబ్బా. ఇప్పుడు ఈరోజు ఒక విషయం అబ్బా, నరేంద్ర మోడీ గారు ఇంత మంచి పనులు చేస్తుంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకల్లా తలనొచ్చినా కూడా నరేంద్ర మోడీ గారిని తిట్టడం, కడుపునొచ్చినా కూడా నరేంద్ర మోడీ గారిని తిట్టడం, ఆరోగ్యం బాగలేకున్నా కూడా నరేంద్ర మోడీ అది ఒక పెట్టుకుని అన్నమాట. ఇటువరా అయితే వాళ్ళు అంటారు, వాళ్ళు అనేమాట ముంగరికి లాల్ సప్నే అంటారన్నమాట. అవన్నీ ఎవరి కళలు, వాడు నువ్వు ఇందాక అన్నావు చూడు, పగటి కళలు అన్నావు చూడు, వాళ్ళు కూడా పగటి కళలు కంటారు. కానీ అంతిమంగా మాత్రం విజయం మాత్రం దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీది మాత్రమే. 2029లో 2029 కాదుగా, రాబోయే కాలం మొత్తం కూడా బీజేపీదే. ఏ ఎన్నికలైనా ఖచ్చితంగా స్థానిక సంస్థలు, జిహెచ్ఎంసీ, ఎమ్మెల్యే, ఎంపీ, జమిలీ ఎలక్షన్స్ ఒకవేళ వచ్చినా కూడా ప్రతి ఒక్కటి లోపల ఒక తెలంగాణ అంటున్నావు బాబు, నేనేంటంటే దేశం గురించి కూడా ఆలోచిస్తా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ జెండా ఎగురుతుంది, ఎగరాలి. పోయినసారి బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కవితను అరెస్ట్ చేయకపోవడం, బండి సంజయ్ని తీసేయడం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దగ్గరైందేమో అని చెప్పేసి జనాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం. బీఆర్ఎస్ పైన పూర్తి వ్యతిరేకత ఉంది. బీజేపీ మీద కొంత ప్రేమ, కాంగ్రెస్ మీద కొంత ప్రేమ. రేవంత్ రెడ్డి లాంటి కొంత లీడ్ ఉన్న వ్యక్తి దాన్ని మంచి లీడ్ చేసి దాన్ని యూజ్ చేసుకున్నాడు. ఈసారి మళ్ళా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కనుక ఈ కేసులు అనుకో, లేకపోతే ఇప్పుడు కేటీఆర్ మీద అవుతున్న కేసులు అనుకో, ఇలాంటి విషయాల కోసము మళ్ళీ లాలుచిపడి బీజేపీ దగ్గరికి వచ్చి పొత్తు అని పెట్టుకుంటే మీ పరిస్థితి డమాల్ అయిపోతుంది కదా. పొత్తు పెట్టుకుంటామని ఎవరు చెప్పింది నీకు? వాళ్ళ మీద కేసులకు బీజేపీకి ఏం సంబంధము? వాళ్ళ కేసులకు ఈడీ, సిబిఐ వాళ్ళు చూసుకుంటారు. ఏసీబీ స్టేట్ లో చూసుకుంటుంది, సెంట్రల్ లో ఈడీ, సిబిఐ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉందా? కవిత అరెస్ట్ కాలే, బండి సంజయ్ దింపేశారు కదా సార్ మీరు పోయినసారి ఎలక్షన్లో. మేము దింపడం అనే సమస్య లేదు మాకు, కవిత గురించి కానీ అవి కానీ గురించి ఏం లేదు. సరే, బండి సంజయ్ గారిని మార్చిండ్రు అంటే ఇది బీజేపీ హైకమాండ్ యొక్క నిర్ణయం. అది దాంట్లోపల ఎటువంటి కేసీఆర్ నిర్ణయం రాంగ్, అది శుద్ధాబద్ధం. కేసీఆర్ చెప్తే కేసీఆర్ ఏం చెప్తావు? అంటే కేసీఆర్ మళ్ళీ అట్లాంటి మిస్టేక్స్ ఇప్పుడు చేస్తారేమో అని నేను కాదు సార్, మీ బీజేపీ యువతనే మీ బీజేపీ ఫీల్ అయిన బీజేపీ యువత నుంచి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే చిన్న కార్యకర్త నుంచి వచ్చిన స్పందనే నేను చెప్తున్నాను. నేను కొత్త క్రియేట్ చేసింది ఏం లేదు. కార్యకర్తల స్పందనకు మేము తప్పకుండా బీజేపీ వాళ్ళు అనుకున్న తీరు హైకమాండ్ చేయలేదు. పర్టికులర్గా స్టేట్లో ఉన్న పెద్ద మనుషులు చేయలేదు, ఇంకా సెంట్రల్లో ఉన్న వాళ్ళు అసలే చేయలేదు. కేవలం బీజేపీ అంటే సెంట్రల్లో మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది, స్టేట్ని కాదు అనేది. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయితే బీజేపీ పరిస్థితి ఏంది? బీజేపీ అంత బలహీనమైన పార్టీ కాదు. కేసీఆర్ కలుద్దామని అన్నా కూడా వద్దన్నాడు నరేంద్ర మోడీ గారు. మీకు తెలుసో తెలియదో ఆ విషయం. ఇంకోటే, గవర్నర్కు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు, గవర్నరు అసెంబ్లీకి పిలిపించి మాట్లాడినవు, ప్రధానమంత్రి వస్తే నువ్వు ప్రోటోకాల్ ప్రకారం రాజ్యాంగంలో కలవాలి కదా. అటువంటి బీఆర్ఎస్ తోటి కలుస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? ఇవన్నీ ఊహాగానాలు. అయితే బండి సంజయ్ గారిని మార్చడం అయితే హైకమాండ్ నిర్ణయం. అది దాని లోపల ఎవరు ఒక్కొక్కరికి ఒకలాకుంటారు. నీ గురించి ఒకలాగా అనుకుంటారు, నా గురించి ఒకలాగా అనుకుంటారు. నో ఇవన్నీ కూడా చాలా తప్పన్నమాట. అయితే ఇంకోటి, పథకాల విషయానికి వస్తే ఇప్పుడు ఉచితంగా 3 నెలల రేషన్ ఒకటేసారి ఇస్తున్నట్టు. అవును, కొత్త రేషన్ కార్డులని ఒకటి ఎత్తుకున్నారు. ఇప్పుడు స్టేట్ ఇస్తుండొచ్చు కొత్త రేషన్ కార్డులు. మీ బీజేపీకి సంబంధించిన ఎంపీలు కానీ, మీ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అసలు రేషన్ కార్డుల విషయం కానీ, రేషన్ కార్డుల ఊసు కానీ ఎత్తకుండా అసలు ఎంతమందికి వస్తున్నాయి రేషన్ కార్డ్స్, ఎంతమందికి తీసుకుంటున్నారు అనేది మొన్న ఎవరో ఒక ఎంపీ ఏదో సెర్చ్ చేసినట్టున్నాడు, ఏదో రేషన్ షాప్లోకి వెళ్ళి. కానీ అసలు ఏం లేదు కదా సార్ ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు రేషన్ కార్డు లోపల ఇచ్చేది 60 to 70% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అయితే ఇది ఏంటంటే ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాలి. అయితే అక్కడ ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తలేదు. కొత్త రేషన్ కార్డ్స్ అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నాం అని జై పాతాళ భైరవని ఏదో చేస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు రాదని చెప్పి వాళ్ళు బాధ్యులు వాళ్ళే అవుతారు, ప్రజలకు తెలిసిపోతుంది తప్ప. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తలేరు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తారు. ప్రతి కార్యకర్త ప్రశ్నిస్తాడు, ప్రతి కార్పొరేటర్, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వాళ్ళు చేసిన అధికార పార్టీ ప్రస్తుతం తెలంగాణ లోపల చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపేది కేవలము
బీజేపీ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటి, వాళ్ళు అడగరు, బీజేపీ వాళ్ళు తప్పకుండా అడుగుతారు 100%, నో డౌట్. అయితే ప్రస్తుతము ఈ రైతు భరోసా మొన్న లాస్ట్ సీజన్లో ఎగనామం పెట్టేశారు, అయితే ఇప్పుడు ఈ సీజన్లో వేస్తున్నారు. దీనిపైన కూడా కనీసం బీజేపీ ప్రభుత్వం ఒక్కసారన్నా ధర్నానో రాస్తారోకనో చేసిన దాఖలు లేవు. వేస్తున్నారు అంటున్నావు, వేసినాక మాట్లాడదాం మనం, వాళ్ళు వేసిన తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నాను, వాళ్ళు వేసిన తర్వాత దీని గురించి మనం చర్చిస్తాం. అంటే ఏరంటారా? నమ్మక తక్కువ వేనివ్వండి. ఇప్పుడు మనం మళ్ళీ చెప్తున్నా, నేను పేదల సంక్షేమం లేకపోతే మాట్లాడలే కదా సార్. తప్పకుండా మాట్లాడిండ్రు, ఎవరు చాలా మాట్లాడిండ్రు. ధర్నా అది కాదు, ప్రజల లోపల వచ్చింది, వీళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడిండ్రు. బండి సంజయ్ గారు మాట్లాడిండ్రు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, అదేవిధంగా ఈటెల రాజేంద్ర గారు మాట్లాడిండ్రు, రఘునందన్ రావు, ప్రతి ఒక్కరు మాట్లాడిండ్రు. ప్రతి ఎమ్మెల్యేలు, ప్రతి ఎంసీలు అసెంబ్లీ లోపల తూర్పార పట్టిండ్రు. ప్రతి ఒక్కరు, అది నిరంతర ప్రక్రియ. అంటే వాళ్ళు ఏదో రాజకీయ కొరకు, లబ్ధి కొరకు మేము అడగడం కాదు. బీజేపీ వాళ్ళు ఏదడిగినా కూడా ప్రజల సంక్షేమం గురించి. మళ్ళీ చెప్తున్నా, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తుంది తప్ప ఈ ఓట్ల బ్యాంక్ గురించి. రెండు సీట్ల నుంచి ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడే వేయడానికి మీరు ఎలా చూస్తారు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి దాని లబ్ధి పొందడానికి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు, వేరే ఇంకేం లేదు. మీకు తెలిసిన విషయం, మాకంటే మీకు తెలిసే విషయాలు. అది మీరు జనాలకు తీసుకెళ్తారా? ఖచ్చితంగా తీసుకుపోతాం, 100% తీసుకొస్తాం. నిన్న మేము పెట్టిన ఈటెల రాజేంద్ర గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం పెట్టింది కూడా అందులో ప్రజల లోపల చైతన్యం రావాలబ్బా. ప్రజల లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది తెలంగాణ లోపల, భారతదేశం లోపల వేరే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? నిన్న మీరు జరిగిన సంకల్ప సభకు సంబంధించిన కొన్ని విషయాలు వివరించండి. నిన్న చేసింది ఒకటే. ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజల సంక్షేమం మేము ఏం చేసినాం. ఈ 11 సంవత్సరాల లోపల నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? నరేంద్ర మోడీ గారు ఒకటి బాబు, 47 నుండి 60 లోపల సింధు నది జలాలు మనవి, మరి ఆ నీళ్ళు అక్కడ పోతున్నాయి. పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు? ఈ విషయం మీరు కంపల్సరీ వినాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక విషయం చెప్తున్నా, టెర్రరిస్ట్ క్యాంపులు పెడుతున్నాడు. టెర్రరిస్టులు దావుద్ ఇబ్రాహిం కానివ్వండి, సఫీ అసూ సయీద్ కానీ, అసద్ వజర్, వాళ్ళందరినీ కూడా అరే ఇంకో విషయం, 5 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లలకు మొత్తం రైఫల్స్ ఇచ్చి ఇండియా మీద కొట్టాడమని చెప్తున్నారు. ఆడవాళ్ళని తయారు చేస్తున్నారు. చేసుకుంటూ మాకు నీళ్లు కావాలి, మాది ఎడారి అయిపోతుందంటే తీవ్రవాదము. తర్వాత ఇది ఈ చర్చలు ఒక దగ్గర ఉండవని చెప్పి ఇప్పుడు 100 సార్లు చెప్పింది బీజేపీ, మళ్ళీ చెప్తుందన్నమాట. పహల్గాం లోపల ఎంత ఘోరమైంది విషయం చెప్పు. అంటే నువ్వు మతాన్ని చూసి నువ్వు చంపుతావా? హిందువుల బట్టలు చంపించి నువ్వు నరేంద్ర మోడీ చెప్పుకోమంటావా? ఇది ఒక విషయం. తర్వాత వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? ప్రతిరోజు భారతదేశం మీద విషంగా అక్కడమే హిందువులను చంపాలి, అదొకటే వాళ్ళ ఒకటి ఇదన్నమాట. సో అటువంటి కార్యక్రమాలు కాకుండా పేదల సంక్షేమము ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తున్నాం కదా నరేంద్ర మోడీ గారు. నిన్న ఒక చిన్న విజయం చెప్తా. టర్కీకి మనం వాళ్ళకు భూకంపం వచ్చినప్పుడు మనం హెల్ప్ చేసినాం, కానీ టర్కీ ఏం చేసిండు మన యుద్ధం లోపల పాకిస్తాన్కు, ఇది యుద్ధం కాదు, వాళ్ళు చేసినాక సపోర్ట్ చేసిండు. సో టర్కీకి సైప్రస్ పక్కకు అన్నమాట, దగ్గర చిన్న దేశం. ఆ సైప్రస్కు నరేంద్ర మోడీ గారు వెళ్ళాడు. ఈ విధంగా దౌత్య నీతి లోపల ప్రపంచమంతా తిరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఏమి హానిమున్కు పోతలేడు. ఆయన భారతదేశం యొక్క భవిష్యత్తు ఏంటి, వికసిత్ భారత్ 2047 సంవత్సరాల భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప వేరే కాదు. ఆయన జరిగింది కార్యకర్తల సభ అన్నట్టుగా. కార్యకర్తలు కాదు, కార్యకర్తల సభ. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, నరేంద్ర మోడీ గారు ప్రజలకు సంక్షేమం ఏ విధంగా చేస్తున్నాడు, అదొక మళ్ళీ పునశ్చరణ అన్నమాట. అది తెలియాలన్నమాట, ప్రజలకు తెలియాలి. ప్రజలు అందరూ చాలా స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చిండ్రండి. ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఇది మీకు తెలుసు వేరే పార్టీలు ఏ విధంగా పిలుస్తారో మీకు తెలుసు, కానీ ఇక్కడ స్వచ్ఛందంగా ఈ దేశం బాగుపడాలి అనే ఉద్దేశంతో దేశభక్తులు మాత్రం వచ్చిండ్రు. ఓకే, థ్యాంక్ యూ. అయితే నిన్న మీరు ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మీరు పెట్టినట్టున్నారు నిన్న. ఎందుకోసం అని పెట్టారు అట్లా? ఇప్పుడు అన్నదానం గొప్ప, విద్యాదానం గొప్ప అంటారు, కానీ నిన్న ఈటెల రాజేంద్ర గారు ఒక మాట చెప్పినారు. అంటే మనిషి ఒక యాక్సిడెంట్ అవుతుందండి, యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అనేది కావాలి కదా. మనం బ్లడ్ డొనేషన్ అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం. మాకు నరేంద్ర మోడీ విచార మంచి, నేను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిని, సలహాదారుని, అదేవిధంగా తీగుళ్ల మధుసూదన్ గౌడ్ గారని, ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్. మేమంతా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, తర్వాత మిమ్మల్ని పిలుస్తాము. మేము ఏం చేసినట్టు ఒక 121 మందికి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం. ఈ విధంగా ఏంది, నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పరిపాలన, సుపరిపాలన గురించి, అదేవిధంగా ఈటెల రాజేంద్ర గారు 1 year చేసిన
అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆ సందర్భంగా మాకు చేయాలనిపించి చేసినాం. తర్వాత అంటే నరేంద్ర మోదీ విచార మంచ్ తరపున బ్లడ్ డొనేషన్ ఆ కార్యక్రమం చేసినాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఒక ప్లీజ్ ఈ విషయాన్ని మీరు కంపల్సరీ ప్రజల్లోకి తీసుకుపోవాలన్నమాట. తప్పకుండా. ఈరోజు ఒక డాక్టర్ది ఏమైపోయిందంటే ఫార్మా కంపెనీలది మాఫియా అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్, ఒక షుగర్ టాబ్లెట్ ఉందండి, వాడు 150 రూపాయలు 200 రూపాయలు పెడుతున్నాడు బీపీ టాబ్లెట్. 40 years తర్వాత ఏవో పిల్లలు కూడా ఈ మధ్య వస్తున్నాయి. అయితే నరేంద్ర మోడీ గారు ఏదైతే చేసిండ్రో, ఈటెల రాజేంద్ర గారు ఈ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ దీంట్ లోపల స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అన్నమాట. అంటే ప్రజలకు తక్కువ రేట్ లోపల ఈ యొక్క మెడిసిన్స్ పోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి యోజనని స్థాపించాడు. ఆ మధ్య మేము సికింద్రాబాద్లో మల్కాజ్గిరి కాన్సిల్ లోపల ఈటెల రాజేంద్ర గారు మీటింగ్ కూడా పెట్టినాం మేమన్నాము కాలేజీ లోపల. అయితే ప్రజలకు తక్కువ ధర లోపల మెడిసిన్స్ అందాలి. ఇప్పుడు నేను షుగర్ బీపీ టాబ్లెట్స్ మనం తీసుకుంటే నాకు నెల రోజులకు 1500 రూపాయలు అయిపోయినాయండి. అదే ఈ జనధన ఈ దీంట్లోకి పోతే జస్ట్ ఒక 100 రూపాయల లోపల అయిపోతుంది అనమాట. అది ఆ జనరిక్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా మేము మెడికల్ క్యాంప్ పెట్టినాం. తర్వాత నరేంద్ర మోడీ విచార్ మంచ్ తరఫున 121 మందికి బ్లడ్ డొనేషన్ ఇచ్చినాం అన్నమాట. ఒక మంచి కార్యక్రమం చేయాలని తపన అదన్నమాట. ఈ మంచి కార్యక్రమాలను మేము చేసినాం. దానికి ప్రధానమంత్రి గారి 11 సంవత్సరాల పరిపాలన సందర్భంగా ఈటెల రాజేంద్ర గారు 1 year లోపల ప్రజలకు చేసిన సేవ గురించి ఈ సందర్భంగా పెట్టిన మీటింగ్ లోపల ఏదో చంద్రుడికో నోలు పోగులాక, శ్రీరామచంద్రునికి ఉడతా భక్తిలాగా నరేంద్ర మోడీ గారికి, ఈటెల రాజేంద్ర గారికి, బీజేపీ పార్టీకి ఉడతా భక్తిగా ఈ కార్యక్రమాలు మేము చేసినాం. ఓకే, థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి మా స్టూడియోకి అన్ని సమాచారం ఇచ్చినాం. మరోసారి బాబు ఈ విషయం చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తుతాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు. ఇప్పటికీ 9 అవతారాలు అయిపోయినాయి. నేను మళ్ళీ చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు కల్కి అవతారంగా మన ముందుకు వచ్చిండు. అయితే నరేంద్ర మోడీ గారు ఒక్కడే కల్కి అవతారం అని చెప్పి యుద్ధం చేస్తే కాదు. దాని లోపల మంత్రులు, ఈటెల రాజేంద్ర గారు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్యకర్తలు, వీళ్ళ యొక్క కృషి సేవ కూడా కావాలి. ఆ విధంగా భవిష్యత్తు మొత్తం కూడా భారతదేశం లోపల, తెలంగాణ లోపల బీజేపీదే. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. తర్వాత ఒక విషయం ఏంటంటే, మేముతోటి మాట్లాడంటే కొంచెం మాకు భయం అవుతుంది. ఎందుకంటే రవి చూడని చోటు కవి చూస్తుంది, రవి కవి చూడని చోటు జర్నలిస్ట్ చూస్తారు. మీరు ప్రశ్నలు మమ్మల్ని వేస్తారు, కానీ మాకంటే ఎక్కువ మేధస్సు మీకు ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ముఖ్యంగా ఈ జిఆర్ విధాత న్యూస్ ఛానల్ నేను చూస్తున్నా, గత సంవత్సరం నుంచి కూడా మీరు ప్రజల సమస్యలు మొత్తం తెలుసుకొని ఆ ప్రభుత్వాన్ని లోపల చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా చేస్తూ, వారధిగా మీరు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నా, ప్రతి నూతన వధువులకు నేను చెప్తున్నా, ఏం చెప్తున్నా అంటే, దశావతారాల్లాక 10 మందిని కనండి పెళ్ళైన తర్వాత, పంచపాండవుల్లాక 5 పిల్లల్ని కనండి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులాక 4 కనండి, లేకపోతే త్రిమూర్తుల్లాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులాక 3 కనండి. ఎవరో ఒక్కరిని కందమంటే మాత్రం ఈ భారతదేశం పవిత్రమైన భారతదేశంగా ఇది కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అయిపోతుంది. పిల్లలు కనండి అని చెప్తారు. కనండి, తప్పకుండా కనాలి. 1-2 కనుకొని ఉంటే కాదు. కాశ్మీర్లో ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తా. అరే మీరు ఏందయ్యా మీరు తక్కువ ఇది చేస్తున్నారు, మీరు ఆస్తులు కూడబెడతలేరంటే, అవునే వాళ్ళు ఆస్తులు 1-2 కానీ కూడబెడతారు, మేము జనాభా ఎక్కువైపోయి వాళ్ళ దగ్గర పోయి గుంజుకుంటామంటాం. అంటే చాలా డీప్గా మాట్లాడాలి, ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు. హిందువులు కూడా పిల్లలు కనండి ఎక్కువ మందిని అంటారు. ఇక దేశభక్తులు కనాలి, దేశభక్తులు కనాలి. నేను మళ్ళీ చెప్తున్నా, హిందువులు అనే పదాన్ని బీజేపీ ఎప్పుడు కూడా వాడదు. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్, ఈ నినాదాలు. థ్యాంక్ యూ సార్.